గంటల తరబడి బుక్స్ ముందు కూర్చుంటాం. కానీ పేజీలు మారుతున్నాయే తప్ప మైండ్‌లోకి మాత్రం ఎక్కడం లేదు. టాపర్లు ఎలా చదువుతున్నారు? మనకు మాత్రం ఎందుకు కాన్సంట్రేషన్ రావడం లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అంజనాదేవి. నేను మీలాగే ఒక ఎక్స్‌పీరియన్స్. మనం ఎందుకు ఎక్కువసేపు చదవలేకపోతున్నామంటే కొన్ని కారణాలుంటాయి. అందులో మేజర్ రీజన్ ఫోనే అయ్యుంటది. అందరూ రీల్స్ చూస్తూ, స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ చూద్దాం. టిప్ నెంబర్ 1 టార్గెట్స్. ఈ టార్గెట్స్ మనం ఈ రోజు ఏం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని అవి ఆ రోజే కంప్లీట్ చేయడానికి చూడండి. టిప్ నెంబర్ 2 మన స్టడీ ఎన్విరాన్మెంట్. అంటే మన స్టడీ టేబుల్ కానీ, మనం ఉన్న రూమ్ కానీ మెస్సీగా ఉండకుండా చాలా నీట్‌గా ఉంటే, ప్లెజెంట్‌గా ఉంటే చదవడానికి మనకి చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. టిప్ నెంబర్ 3 పొమోడోరో మెథడ్. ఈ మెథడ్‌లో ప్రతి 25 మినిట్స్‌కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. 25 మినిట్స్ చదవండి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలా చదవడం వల్ల కంటిన్యూయస్‌గా 3 అవర్స్, 4 అవర్స్ వరకు మనం చదవగలం. టిప్ నెంబర్ 4 మెడిటేషన్ కంపల్సరీ డైలీ 10 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మీకెంత వీలైతే అంత మెడిటేషన్ చేయడానికి చూడండి. టిప్ నెంబర్ 5 షార్ట్ నోట్స్. ఏదైతే మనం చదువుతామో దాన్ని కంపల్సరీగా షార్ట్‌గా నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. లాస్ట్ బట్ ద లీస్ట్ అడ్వైస్ అండ్ మై బిగ్గెస్ట్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, మీ ఫోన్‌ని చదివేటప్పుడు వేరే రూమ్‌లో పెట్టడానికి ప్రయత్నించండి. పక్కన పెట్టుకొని మాత్రం చదువుకోకండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.